సరే ఇప్పుడు మనం ఈ ఈ ఇద్దరు వ్యవస్థలు ఇటు కేసీఆర్ నేతృత్వంలోని దొరల పాలన, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని దురహంకారపు పాలన, ఈ రెండిటి పాలనలో వద్దు అని దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీద ప్రజానీకం ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు భావించి ఒక కొత్త రాజకీయ వ్యవస్థను ఆవిష్కరించాలా అనేటువంటి ఒక ఆలోచన సరళి చేస్తున్న నేపథ్యంలో కొంతమంది వందమాగదులు, కొంతమంది గుంట నక్కలు, పయోముఖ విషకుంభాలు ఒక రకంగా ఒకటి చెప్పి ఒకటి చేస్తూ తమ స్వార్థ ప్రయోజనాల కోసమని బీసీ ఉద్యమము అనేటువంటిది ఒకటి తీసుకువచ్చేసేసి పబ్లిక్లీ ఒకటి మాట్లాడుతున్నారు, చాటుకు ఒక రకంగా తెర వెనుక ఇంకొక రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి పెద్ద పెద్ద మీటింగులు పెట్టినప్పుడేమో బీసీ ముఖ్యమంత్రి అన్నోడు అంటాడు, ఇంకోడు అంటాడు అసలు యాక్చువల్లీ రేవంత్ రెడ్డి చిట్ట చివరి ముఖ్యమంత్రి అంటాడు. మళ్ళా చూస్తే ఏందయ్యా కార్యరూపం అంటే ఏముండదు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాలి, ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి, ఆ మీటింగులు పెట్టాలి, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వాలి. గవ్వే 5-6 మంది మళ్ళీ ఉపన్యాసాలు ఇచ్చి కథం ఉద్యమాన్ని తీసి చెత్తబొట్టిలో దాఖలు చేయాలి. ఇగో ఇది ఈ రకంగా బీసీ ఎస్సీ ఎస్టీల వంచన జరుగుతుంది. దీన్ని ఎక్స్పోజ్ చేయడమే మన ఈ దృక్కోణం ఛానల్ యొక్క ఉద్దేశం. ఎందుకంటే బీసీ ప్రజలు రాజకీయంగా చైతన్యం అవ్వాలా, వీళ్ళు లేకుంటే వ్యవహారాలు నడవదని కాదు. చాలా పొరపాటు. మందని కాసే గొల్లవాడు లేకపోతే మంద అడవిలోకి పోదని కాదు, మంద మెయ్యదని కాదు, మళ్ళీ తిరిగి సాయంత్రం ఇంటికి రాదని కాదు. మీరు చూడండి ఒకసారి, కాపలావాడు లేకున్నా మనం ఇంట్లోంచి తలుగు వదిలేడితే ఆవు దానంతట అదే రోజు ఎట్లా మందకు పోతుందో గట్టనే మందకు పోతుంది. మళ్ళీ సాయంత్రానికి దాని బిడ్డ కోసం మన ఇంటి ముందుకు వచ్చేసి అంబా అని అరుస్తుంది. ఇది మనం గ్రామీణ ప్రాంతాల్లో గమనిస్తున్నాం. దాని వెనుక ఏ పోలీసు వాడు లేడు, ఏ ప్రొటెక్షన్ లేదు, ఏది లేదు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం పశులాలకే ఉంటే మనుషులుగా మనకుండదా? అంటే ఈ కాపరీలు కావాలా? వీళ్ళు కాపరుల పేరుతోని ఏపుగా ఎదుగున్న ఉన్న మనని కూతకమ్ముతున్నారు కదా. ఈ ఉద్యమాల పేరిట వీళ్ళు చేస్తున్న రాజకీయ పంథా ఏంటిది? వీళ్ళ రాజకీయ ఆలోచన సరళి ఏంటిది? నిజంగా వీళ్ళు ఈ బీద ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుతున్నారా? వీళ్ళ నడవడిక సవ్యంగా ఉందా? రుజుమార్గంగా ఉందా? వీళ్ళల్లో నిజంగా నిబద్ధత ఉందా? కేవలము ముఖ్యమంత్రిని బ్లాక్మెయిల్ చేయడానికే ఈ సంఘాల వాళ్ళు మీటింగులు పెడుతున్నారా అనేది కూడా మనం ఆలోచించాలా.